సో ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ మా వాట్ ఈజ్ సిఎస్ఎస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ సిఎస్ఎస్ ఆర్ జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ రూల్. సో ఇక్కడ సిఎస్ఎస్ ఫుల్ ఫామ్ లేదంటే అబ్రివేషన్ వచ్చేసి మనకి ఏంటంటే సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. సో ఇక్కడ హెచ్టిఎంఎల్లో వచ్చేసి మనము పారాగ్రాఫ్స్ని కానీ హెడ్డింగ్స్ని కానీ మనం డిస్ప్లే చేసేవాళ్ళము. బట్ డిస్ప్లే చేసినటువంటి హెడ్డింగ్స్కి మనము ఫర్ ఎగ్జాంపుల్ వెల్కమ్ టు హెచ్టిఎంఎల్ అని పారాగ్రాఫ్ ఇచ్చాము. టెక్స్ట్ యొక్క కలర్ని మనము డిసైడ్ చేయలేము. సో ఇక్కడ యూజింగ్ సిఎస్ఎస్ వీ కెన్ గివ్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్. చూడండి మా, యూజింగ్ సిఎస్ఎస్ యూ కెన్ కంట్రోల్ ద కలర్ ఆఫ్ ద టెక్స్ట్. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టైల్ ఆఫ్ ద ఫాంట్. స్టైల్ ఆఫ్ ద ఫాంట్. ఫాంట్ మీన్స్ టెక్స్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. ఫాంట్ని ఇక్కడ మనం ఏమని పిలుస్తున్నాము? టెక్స్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. ఫాంట్ ఈజ్ ఏ టెక్స్ట్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటా. సో ఇక్కడ నెక్స్ట్ మనం స్టైల్ అని అన్నాం. స్టైల్ ఆఫ్ ఫాంట్. సో మనం ఇక్కడ తీసుకున్నామంటే ఇక్కడ పైన చూడండి మా టైమ్స్ న్యూ రోమన్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఏంటి వర్డ్స్ యొక్క డిఫరెంట్ స్టైల్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ స్టైల్ అనే వర్డ్ని సెలెక్ట్ చేసుకున్నాను మా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కంపారిజన్ చేసుకోండి. ఆఫ్ ఫాంట్ ఈ లైన్ వచ్చేసి మనకు వర్డ్స్ స్టైల్ ఎలా ఉంది, నెక్స్ట్ స్టైల్ వచ్చేసి వర్డ్స్ స్టైల్ అనేది మనకు డిఫరెంట్గా ఉంది కదా. సో మనము చైల్డ్ డేస్లో ఫస్ట్ టైప్ ఆల్ఫాబెట్, సెకండ్ టైప్ ఆల్ఫాబెట్స్ అని మనం హ్యాండ్ రైటింగ్లో నేర్చుకునే వాళ్ళం. ఇక్కడ కూడా స్టైల్ అంటే ఏంటి, మనం తీసుకునేటువంటి వర్డ్స్ ఏ స్టైల్లో ఉండాలి లేదంటే ఏ ఫార్మేట్లో ఉండాలి అని చెప్పేది స్టైల్. ఓకే, సో ఇక్కడ మేడం నేమ్స్ చూసుకున్నారంటే ఇవన్నీ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లెటర్స్. సో అహరోని, టైమ్స్ న్యూ రోమన్, ఆరాధన ఎక్సెట్రా ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ మనకు డిఫరెంట్ స్టైల్స్ ఇన్ ఫాంట్. ఓకే, ఇవన్నీ స్టైల్స్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్ఎస్ని యూజ్ చేసి ఫస్ట్ మనం ఏమి ఇవ్వచ్చు? కలర్ ఆఫ్ ద టెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, కలర్ ఆఫ్ ద టెక్స్ట్. ఓకే, కలర్ ఆఫ్ ద టెక్స్ట్. యూజింగ్ సిఎస్ఎస్ వీ కెన్ గివ్ కలర్ ఆఫ్ ద టెక్స్ట్. సెకండ్ వన్ వచ్చేసి స్టైల్ ఆఫ్ ఫాంట్. స్టైల్ ఆఫ్ ఫాంట్. ఫాంట్ అంటే ఏంటి? మనకు డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ టెక్స్ట్. స్టైల్ అంటే ఇందాక చూసాం కదా, మనకు స్టైల్స్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్, ఇటాలిక్, సాన్స్ సెరిఫ్, సో ఇలా ఎక్సెట్రా మనకు చాలా ఉంటాయి. అహరోని, ఆరాధన ఎక్సెట్రా, గౌతమి, ఇట్లా చాలా డిఫరెంట్ స్టైల్స్ అనేటువంటి మనం చూస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సిఎస్ఎస్ వల్ల అనదర్ యూసేజ్ ఏంటంటే we can give spacing between paragraphs. సో రెండు పారాగ్రాఫ్స్కి మధ్యలో మనము స్పేసింగ్ అనేటువంటిది మనకు కావాల్సినంత స్పేస్ మనం ఇవ్వచ్చు. యూజింగ్ సిఎస్ఎస్ we can give spacing between paragraph how much we want. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. యూజింగ్ సిఎస్ఎస్ వీ కెన్ గివ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఆర్ కలర్స్. ఓకే, సో ఇది మనకు డెఫినేషన్. సిఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ సిఎస్ఎస్ వచ్చేసి ఫస్ట్ వన్ కలర్ ఆఫ్ ద టెక్స్ట్, సెకండ్ వన్ వచ్చేసి స్టైల్ ఆఫ్ ద ఫాంట్, థర్డ్ వన్ వచ్చేసి స్పేసింగ్ బిట్వీన్ పారాగ్రాఫ్స్, ఫోర్త్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఆర్ కలర్స్. ఓకే, ఈ 4 పర్పసెస్ కోసం మనం మెయిన్గా యూజ్ చేస్తామా. ఇంకా చాలా ఉన్నాయి. సిఎస్ఎస్ యొక్క యూసేజ్ వచ్చేసి మనకు చాలా ఉన్నాయి. బట్ ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎందుకనేది ఈ 4 టర్మ్స్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశానమ్మా. సో నెక్స్ట్, సో ఈ సిఎస్ఎస్ వచ్చేసి స్టైల్ రూల్ వచ్చేసి మనకు 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే సింటాక్స్. సో ఇక్కడ
సిఎస్ఎస్ సింటాక్స్ చూడండి ఎలా రాసుకుంటాం. ఫస్ట్ సెలెక్టర్, నెక్స్ట్ ఓపెన్ బ్రేస్, నెక్స్ట్ ప్రాపర్టీ అండ్ వాల్యూ. ఇక్కడ మనము ఈ సిఎస్ఎస్ సింటాక్స్ అనేటువంటిది సింగిల్ లైన్లోనైనా రాసుకోవచ్చు, మల్టిపుల్ లైన్స్లోనైనా మనము రాసుకోవచ్చు. ఇక్కడ ఓపెన్ బ్రేస్, తర్వాత ప్రాపర్టీ, వాల్యూ. ఇది మనకున్న ఇది సింటాక్స్ ఇక్కడ సెలెక్టర్. సో ఇక్కడ స్టైల్ రూల్ వచ్చేసి సింటాక్స్ వచ్చేసి మనకు 3 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టర్, సెకండ్ వన్ వచ్చేసి ప్రాపర్టీ, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ. ఈ 3 టర్మ్స్ గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందామా. A style rule is made up of 3 parts. A style rule is made up of, మీకు ఎక్కడైనా కూడా ఎగ్జామ్స్ అట్లా ఉన్నప్పుడు ఎక్స్ప్లెయిన్ అబౌట్ సింటాక్స్ అని ఇవ్వడమా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఏ స్టైల్ రూల్ అని అడుగుతాడు. సో ఇక్కడ నేను ఏ స్టైల్ రూల్ ఈజ్ మేడ్ ఆఫ్ 3 పార్ట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టర్, సెకండ్ వన్ వచ్చేసి ప్రాపర్టీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ. ఫస్ట్ వన్ వచ్చేసి సెలెక్టర్, సెకండ్ వన్ వచ్చేసి ప్రాపర్టీ, థర్డ్ వన్ వచ్చేసి వాల్యూ. సో ఇక్కడ సెలెక్టర్ అంటే డెఫినేషన్ చూద్దామా. ఏ సెలెక్టర్ ఈజ్ అన్ HTML ట్యాగ్. ఇట్ కుడ్ బి ఎనీ ట్యాగ్ లైక్ H1 టేబుల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. మనము ప్రీవియస్ క్లాస్లో ఎలిమెంట్స్ అని డిస్కస్ చేసుకున్నామా. సో ఇక్కడ వచ్చేసి ట్యాగ్స్ H1 కానీ పారాగ్రాఫ్స్ కానీ ఇవన్నిటి మనము సెలెక్టర్స్ అని అంటాం. ఇక్కడ ఓన్లీ H1 అండ్ టేబుల్ అని చెప్పాను, ఇక్కడ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ ట్యాగ్, లిస్ట్, ఆర్డర్ లిస్ట్ ఆర్ అన్ఆర్డర్ లిస్ట్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవన్నీ మనకు వచ్చేసి లిస్ట్ అని చెప్తున్నాం డైరెక్ట్ లిస్ట్. సో ఇక్కడ సెలెక్టర్ అంటే ఏంటంటే మన ప్రోగ్రామ్లో రాసేటువంటి ఎలిమెంట్స్ H1 హెడ్డింగ్ కానీ టేబుల్ కానీ పారాగ్రాఫ్స్ కానీ లిస్ట్ కానీ వీటన్నిటిని మనము సెలెక్టర్ అని అంటారు. ఇట్ ఈస్ అనే HTML ట్యాగ్. సెలెక్టర్ ఈజ్ అనే HTML ట్యాగ్ and it could be like H1 or table or paragraph or list etc etc. మనకు ప్రోగ్రామ్స్లో వచ్చేటువంటి ట్యాగ్స్లో వచ్చేటువంటి ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ సెలెక్టర్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ప్రాపర్టీ. ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ ఆఫ్ HTML ట్యాగ్. సో ఇక్కడ ప్రాపర్టీ వచ్చేసి మనం ఏమంటున్నాం, అట్రిబ్యూట్ ఆఫ్ HTML ట్యాగ్. HTML అట్రిబ్యూట్స్ సింప్లీ కన్వర్టెడ్ CSS ప్రాపర్టీస్. అంటే HTML మనం యూజ్ చేసినటువంటి ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఏవి కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్. మనకి HTMLలో మ్యాక్సిమం వచ్చింది బార్డర్, బీజీ కలర్, ఇవి వచ్చినాయి కదా. వీటిని మనము ఇక్కడ సిఎస్ఎస్లోకి వచ్చేప్పటికి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అని అంటున్నాం. HTMLలో వాటిని ఏమని పిలిచాము, HTML అట్రిబ్యూట్స్ అని పిలిచాము. వీటిని HTML అట్రిబ్యూట్స్ అని అంటున్నాం. ఇక్కడ వీటిని HTML అట్రిబ్యూట్స్ సింప్లీ కన్వర్టెడ్ యాజ్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, మనము ప్రోగ్రాంలో యూజ్ చేసేటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బార్డర్ కానీ ఫాంట్ స్టైల్ కానీ. ఫాంట్ స్టైల్ అంటే మనం ఇందాకనే డిస్కస్ చేసుకున్నాం, ద ఫార్మేట్ ఆఫ్ లెటర్స్ అని చెప్పొచ్చు, సింపుల్ ఫార్మేట్ ఆఫ్ లెటర్స్ ఫాంట్ స్టైల్ అంటే. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అంటే ఇక్కడ మనం ఏదైనా టెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాం. దీని యొక్క సైజు నేను వీ కెన్ ఇంక్రీజ్
అండ్ డిక్రీజ్ ద సైజ్. ఓకే, సో దాన్ని ఫాంట్ సైజ్ అని అంటారు. ఓకే, ఫాంట్ సైజ్ని మనము ప్రాపర్టీ అని అంటారు. ఇంకా దెర్ ఈజ్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఫాంట్ డెకరేషన్ అని కూడా ఇక్కడ అనదర్ ఎగ్జాంపుల్. ఫాంట్ డెకరేషన్, ఇక్కడ ఫాంట్ డెకరేషన్ అంటే మనం ఏది తీసుకోవచ్చు, అండర్లైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సింపుల్గా అండర్లైన్ ఏదైనా టెక్స్ట్కి కింద మనం అండర్లైన్ చేస్తే దానికి ఫాంట్ డెకరేషన్ అని కూడా మనము వీ కెన్ కాల్ ఇట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రాపర్టీస్ వచ్చేసి మనం ఏవని చెప్పొచ్చు, కలర్, బార్డర్, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్, ఫాంట్ డెకరేషన్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో నెక్స్ట్ థర్డ్ వన్, వాల్యూ. సో ఇక్కడ మనం ప్రాపర్టీ తీసుకున్నాం కదా, ప్రాపర్టీకి మనం అసైన్ చేసేటువంటి వాల్యూస్ ఆర్ అసైన్డ్ టు ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ నేను కలర్ అని అన్నాను. కలర్ వచ్చేసి నేను ఇక్కడ వాల్యూ ఏం అసైన్ చేస్తున్నాను, రెడ్. బార్డర్ వచ్చేసి బార్డర్ థిక్నెస్ ఎంత ఉండాలి, నేను 10 అని ఇస్తున్నాను. ఓకే, ఫాంట్ స్టైల్ వచ్చేసి టైమ్స్ న్యూ రోమన్. ఓకే, అంటే మనం ప్రాపర్టీకి ఇచ్చేటువంటి ప్రాపర్టీకి మనం వాల్యూస్ని అసైన్ చేస్తున్నాం, దాన్ని వాల్యూ అంటారు. వాల్యూస్ వచ్చేసి ఎక్కడ అసైన్ చేస్తాం, మనము ప్రాపర్టీలో అసైన్ చేయడం జరుగుతుంది. ఫాంట్ డెకరేషన్ అన్నాను. ఫాంట్ డెకరేషన్ వచ్చేసి మనం వాల్యూ ఏమొస్తుంది, అండర్లైన్. ఓకే, సో ఇప్పుడు వాల్యూ అంటే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సెలెక్టర్ వచ్చేసి ఏవేవి, హెడ్డింగ్స్, పారాగ్రాఫ్స్, టేబుల్స్, లిస్ట్, వీటన్నిటిని మనము సెలెక్టర్స్ అని తీసుకోవచ్చు. ప్రాపర్టీ వచ్చేసి ఏంటి, ఫాంట్ స్టైల్, ఫాంట్ కలరు, బార్డరు, ఫాంట్ డెకరేషను, ఫాంట్ సైజు, వీటన్నిటిని మనము ప్రాపర్టీస్ అని అంటాం. ఇక్కడ ఫాంట్ స్టైల్ అనే దాన్ని మనం ఫాంట్ ఫ్యామిలీ అని కూడా రాసుకోవచ్చు. వీ కెన్ ఫాంట్ ఫ్యామిలీ అని కూడా మనం రాయొచ్చు. ఓకే, వాల్యూ వచ్చేసి ఏంటి, వాల్యూస్ ఆర్ అసైన్డ్ టు ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన చూడండి, కలర్ అంటే మనము రెడ్ ఆర్. సో డిఫాల్ట్ వచ్చేసి డిఫాల్ట్ కలర్ వచ్చేసి #000. ఓకే, అంటే కలర్ని మెన్షన్ చేయడం, రెడ్ ఆర్ బ్లూ ఆర్ వాట్ ఎవర్ కలర్స్. సో సింటాక్స్ చూసాం కదా. సింటాక్స్ వచ్చేసి ఏమొస్తుంది, సెలెక్టర్, నెక్స్ట్ ప్రాపర్టీ, నెక్స్ట్ వాల్యూ. దీన్ని ప్రోగ్రాంలో మనం ఎలా అసైన్ చేస్తామంటే, సెలెక్టర్ వచ్చేసి నేను ఏం తీసుకుంటున్నా, H1. సో HTML ఇక్కడ వచ్చేసి మనకు ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్. సో స్మాల్ లెటర్స్ అయినా రాసుకోవచ్చు, క్యాపిటల్ లెటర్స్ అయినా రాసుకోవచ్చు. ఓకే, సో ఓపెన్ బ్రేస్. ప్రాపర్టీ వచ్చేసి మనము ఫాంట్ ఫ్యామిలీ. ఫస్ట్ ఐమ్ సెలెక్టింగ్ ఫాంట్ ఫ్యామిలీ. సో వాల్యూ వచ్చేసి ఏం తీసుకుంటున్నాను నేను, ఇందాక టైమ్స్ న్యూ రోమన్ అన్నాం కదా, ఇక్కడ అహరోని తీసుకుందాం. స్పెల్లింగ్ చూడండి, మా క్యాపిటల్ ఉంటే క్యాపిటల్లోనే రాయాలి, స్మాల్ ఉంటే స్మాల్లోనే రాయాలి, అహరోని. తర్వాత మనకి ఏంటంటే సెమీకోలన్ వస్తుంది. ఓకే, ఒకే టెక్స్ట్కి నేను ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, ఫాంట్ డెకరేషన్ ఇవన్నీ నేను అప్లై చేస్తున్నాను. ఫాంట్ కలర్ అంటే నేను రాసేటువంటి టెక్స్ట్ ఏ కలర్లో ఉండాలి అనేటువంటిది, రెడ్. నెక్స్ట్ సెమీకోలన్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ సైజ్. సో ఇక్కడ నెంబరింగ్స్ ఉన్నాయి కదా, ఈ నెంబరింగ్స్లో మనం ఏదైనా ఇవ్వచ్చు. ఫాంట్ సైజ్ నేను వచ్చేసి 10 ఇస్తున్నాను. నెక్స్ట్ సెమీకోలన్, నెక్స్ట్ ఫాంట్ డెకరేషన్.
ఫాంట్ డెకరేషన్ వచ్చేసి అండర్లైన్. నెక్స్ట్ క్లోజ్ బ్రేస్. ఇది మనకు సింటాక్స్ సెలెక్టర్. ఇక్కడ H1 వచ్చేసి సెలెక్టర్. ఫాంట్ ఫ్యామిలీని మనం ఫాంట్ ఫ్యామిలీ ఈజ్ అనే ప్రాపర్టీ. అహరోని ఈజ్ ఏ వాల్యూ. ఈ ఓపెన్ బ్రేస్ అండ్ క్లోజ్ బ్రేస్లో మనకి ఎన్ని ప్రాపర్టీస్ రావచ్చు అని అంటే అది యూజర్స్ విషయం. మనం ఏవైతే ఫాంట్ సైజ్ కానీ ఏవైతే అప్లై చేయాలనుకుంటున్నామో అవన్నీ ప్రాపర్టీస్ ఇక్కడ రావచ్చు. దేర్ ఈజ్ నో లిమిట్ హౌ మెనీ ప్రాపర్టీస్ వీఆర్ మెన్షనింగ్. సో ప్రాపర్టీస్ ఎన్ని మెన్షన్ చేయాలి అనేటువంటిది లిమిట్ అనేటువంటిది లేదు. సో మనము ఏవైతే స్టైల్స్ మనం అప్లై చేయాలనుకుంటున్నాము టెక్స్ట్కి అవన్నీ రాసుకోవచ్చు. ప్రాపర్టీ వాల్యూ. ఓకే, ప్రాపర్టీస్ ఎన్ని రాసుకోవాలి అనేటువంటిది యూజర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి ఎన్ని ప్రాపర్టీస్ రాసుకున్నాను. ఫాంట్ ఫ్యామిలీ అనేటువంటిది ఒక ప్రాపర్టీ. నెక్స్ట్ ఫాంట్ కలర్ అనేటువంటిది సెకండ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫాంట్ సైజ్ అనేటువంటిది థర్డ్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఫాంట్ డెకరేషన్ అనేది ఫోర్త్ ప్రాపర్టీ. సో నేను వచ్చేసి ఇక్కడ 4 ప్రాపర్టీస్ మెన్షన్ చేయొచ్చు. సో ఖచ్చితంగా 4 ప్రాపర్టీస్ మెన్షన్ చేయాలనేటువంటి రూల్ లేదు. ఇట్ డిపెండింగ్ ఆన్ యూజర్స్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ ఎలా రాసుకున్నాం చూద్దామా. సో ఇప్పటి వరకు సిఎస్ఎస్ అంటే ఏంటి? స్టాండ్స్ ఫర్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇట్ ఈస్ యూజ్డ్ టు అప్లైయింగ్ కలర్, ఫాంట్ సైజ్, ఫాంట్ స్టైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్స్ మనము అప్లై చేయడం కోసం యూజ్ అవుతుంది. సింటాక్స్ చూసారు. అండ్ సింటాక్స్లో ఏమేమి ఉంటాయి? సెలెక్టర్, ప్రాపర్టీ, వాల్యూస్. ఓకే, ఈ 3 టర్మ్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా రాస్తామో చూద్దాం. సో ఇక్కడ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనం ఎడిటర్ ఏది యూజ్ చేస్తామనంటే సింపుల్ నోట్ ప్యాడ్. వీఆర్ యూజింగ్ సింపుల్ నోట్ ప్యాడ్ యాజ్ ఎడిటర్. ఓకే, we are using simple notepad as editor. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు స్ట్రక్చర్ ఎలా వస్తుంది? HTML. సో ఓపెనింగ్ ట్యాగ్ ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా దానికి ఏముంటుంది? క్లోజ్ ట్యాగ్ అనేటువంటిది కూడా మనకు ఖచ్చితంగా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏం రాస్తున్నాను నేను? /HTML. సో మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా, HTML అండ్ క్లోజ్డ్ HTML. ఏదైతే మిడిల్ పార్ట్ ఉందో ఆ మిడిల్ పార్ట్ అనేది హ్యూమన్ బాడీ అనుకుంటే హ్యూమన్ బాడీ హెడ్ అండ్ బాడీగా 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. అలాగే HTML అండ్ క్లోజ్డ్ HTML కూడా మనకు 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. హెడ్ సెక్షన్, /head, బాడీ. ఈ HTML అనే /HTML వచ్చేసి మధ్యలో మిడిల్ పార్ట్ వచ్చేసి 2 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి హెడ్ సెక్షన్, ఒకటి వచ్చేసి హెడ్ సెక్షన్. సెకండ్ వన్ వచ్చేసి మనకు బాడీ సెక్షన్. సో HTML ప్రోగ్రామ్స్లో మనము బాడీ సెక్షన్లో ఏదైతే వెబ్ పేజ్లో డిస్ప్లే అవ్వాలనుకున్నామో అవన్నీ మనం బాడీ సెక్షన్లో రాసాము. సో ఫస్ట్ నేను H1 వెల్కమ్ టు CSS. సో ఇక్కడ నేను ఏమని రాస్తున్నా? వెల్కమ్ టు CSS వరల్డ్. చెప్పాను కదా, ఎప్పటికైనా ఓపెనింగ్ పార్ట్ ఉంటే ఖచ్చితంగా H1 అనేది ఓపెనింగ్ పార్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి క్లోజింగ్ పార్ట్ /H1.
So here I am taking another heading, H2. Welcome to HTML word /H2. సో ఇక్కడ ఎన్ని హెడ్డింగ్స్ తీసుకున్నా, నేను 2 హెడ్డింగ్స్ తీసుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ H1 H2 అనే ఎలిమెంట్స్ తీసుకోవాలనే రూల్ లేదు. ఇక్కడ నేను ఐ కెన్ సెలెక్ట్ పారాగ్రాఫ్ అయినా కూడా నేను తీసుకోవచ్చు. సో ఇక్కడ H1. సో మనం హెడ్ సెక్షన్లో టైటిల్ని మెన్షన్ చేసేవాళ్ళం. హెడ్ సెక్షన్లో వచ్చేసి మనం ఏం మెన్షన్ చేసేవాళ్ళం? టైటిల్ మెన్షన్ చేసేవాళ్ళం. టైటిల్, టాపిక్ వచ్చేసి CSS కాబట్టి క్యాస్కేడింగ్ అని తీసుకుంటున్నాను. /title క్లోజ్డ్. ఓకే, సో ఇది మనకు యాక్చువల్గా మెయిన్ ప్రోగ్రామ్. ఇక్కడ CSS మనం అప్లై చేయాలి. అంటే CSS అంటే ఏంటి? కలర్ ఆఫ్ ద టెక్స్ట్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్, ఫాంట్ డెకరేషన్, ఇవన్నీ మనము ఈ టెక్స్ట్కి మనము ఇక్కడ తీసుకున్నటువంటి టెక్స్ట్కి మనం అప్లై చేయాలి. సో వితౌట్ అప్లయింగ్ CSS అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాం. డిఫరెన్స్ అర్థమవుతుంది. సో మనం ప్రోగ్రామ్ సేవ్ యాజ్, సో ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా సేవ్ చేయాలి? ఫైల్ నేమ్ .html ఎక్స్టెన్షన్తో మనము సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ నేను CSS అని తీసుకుంటున్నాను. ఫైల్ నేమ్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సేవ్. సో ఇప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది చూద్దాం. సో ఆల్రెడీ నేను CSS అనే దాంతో ఇంకొక ప్రోగ్రామ్ సేవ్ చేశాను. సేవ్ యాజ్ CSS2 అని తీసుకున్నాను డెస్క్టాప్లో. ఇక్కడ CSS అని ఉంది కదా, అవుట్పుట్. సో ఇక్కడ మనకు 2 పారాగ్రాఫ్స్ వచ్చాయి. ఫస్ట్ వన్ వెల్కమ్ టు CSS వరల్డ్, సెకండ్ వన్ వచ్చేసి వెల్కమ్ టు HTML. ఇది అవుట్పుట్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వీఆర్ అప్లయింగ్ CSS టు ద టెక్స్ట్. సో CSS అనేటువంటి మనం ఎక్కడ అప్లై చేస్తామనంటే హెడ్ సెక్షన్లో మనం అప్లై చేయడం జరుగుతుంది. వీఆర్ అప్లయింగ్ CSS స్టైల్స్ ఇన్ హెడ్ సెక్షన్. సో వీఆర్ అప్లయింగ్ స్టైల్స్ కాబట్టి ఇక్కడ స్టైల్ టైప్ is equal to style type is equal to text /CSS. అండ్ ఓపెనింగ్ పార్ట్ ఉంటే ఖచ్చితంగా మనకి ఏం రావాలి? క్లోజింగ్ పార్ట్ అనేటువంటిది రావాలి. సో ఈ స్టైల్ అనేది ఇది వచ్చేసి మనకు ఓపెనింగ్ పార్ట్, నెక్స్ట్ ఇది వచ్చేసి క్లోజింగ్ పార్ట్, నెక్స్ట్ లైన్ వచ్చేసి క్లోజింగ్ పార్ట్. ఈ స్టైల్ సెక్షన్లో మనము CSS అప్లై చేయాల్సి ఉంటుంది. సో నేను ఫస్ట్ హెడ్డింగ్కి నేను అప్లై చేస్తున్నాను. ఏవి? CSS అప్లై చేస్తున్నా, H1. సో H1 ఈజ్ అనే సెలెక్టర్. H1 ఓపెన్ బ్రేస్. సో ఇప్పుడు మనం ప్రాపర్టీ అండ్ వాల్యూస్ ఇవ్వాలి. ప్రాపర్టీ వచ్చేసి ఫస్ట్ నేను ఏం తీసుకుంటున్నాను? ఫాంట్ సైజ్ 10. సో ఈ మొత్తాన్ని ప్రాపర్టీ అండ్ వాల్యూ ఈ మొత్తాన్ని నేను డిక్లరేషన్ అంటున్నాను. మొత్తాన్ని డిక్లరేషన్ అంటున్నాను.
సెమీకోలన్. సో ఫస్ట్ డిక్లరేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ ఒకటి తీసుకున్నాం, టైమ్స్ న్యూ రోమన్ సెమీకోలన్. సెకండ్ డిక్లరేషన్ ఇది వచ్చేసి సెకండ్ డిక్లరేషన్. నెక్స్ట్ వచ్చేసి కలర్, ఫాంట్ కలర్ వచ్చేసి నేనేమి ఇస్తున్నాను ఇక్కడ, రెడ్. సో నేను రెడ్ ఇచ్చాను, మీరు ఏ కలర్ అయినా కూడా మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫోర్త్ డిక్లరేషన్ వచ్చేసి ఫాంట్ డెకరేషన్. అండర్లైన్ ఇస్తున్నాను, అండర్లైన్. సో నేను ఇచ్చేటువంటి స్టైల్స్ కంప్లీట్గా అయిపోయాయి కాబట్టి నేను క్లోజ్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని మనం సేవ్ చేయాలి. ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఒకసారి చూడండి. HTML అండ్ క్లోజ్డ్ HTML పార్ట్ని మనము 2 టైప్స్గా డివైడ్ చేసాం. అది హెడ్ సెక్షన్, సెకండ్ వచ్చేసి బాడీ సెక్షన్. బాడీ సెక్షన్లో వచ్చేసి మనం ఏదైతే వెబ్ బ్రౌజర్లో డిస్ప్లే చేయాలనుకున్నామో ఆ టెక్స్ట్ని, కంటెంట్ని బాడీ పార్ట్లో రాసాం. బట్ ఆ కంటెంట్కి కలర్స్, ఫాంట్ సైజు, ఫాంట్ స్టైల్ ఇవన్నీ మనం ఎక్కడ రాస్తున్నాము, హెడ్ సెక్షన్లో రాయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సేవ్ చేద్దామా. సేవ్ యాజ్ CSS3. సో ఆల్రెడీ ప్రోగ్రామ్ ఇది ప్రీవియస్ ఇది ఓపెన్ అవుతుంది. సో ఆల్రెడీ సేవ్ చేసి పెట్టాను. ఇక్కడ మనకు వెల్కమ్ టు CSS వరల్డ్ అనేటువంటి టెక్స్ట్ ఇక్కడ రెడ్ కలర్లో వచ్చింది. అండ్ ఫాంట్ కూడా మనకు చేంజ్ అవుతుంది. సో ఇక్కడ టెక్స్ట్ టైప్ స్మాల్ మిస్టేక్ ఉన్నట్టుంది. ఓకే, కలర్ అండ్ ఫాంట్ సైజ్. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, హెడ్డింగ్స్ ఇచ్చేసి నేను కలర్ రెడ్ అని ఇచ్చాను, ఫాంట్ సైజ్ 100 అని ఇచ్చాను, ఫాంట్ ఫ్యామిలీ క్యాస్టెల్లర్ అని ఇచ్చాను. సో MS వర్డ్లో మనం ఇందాక చూపించాను కదా ఫాంట్ స్టైల్ వచ్చేసి ఇక్కడ నేను క్యాస్టెల్లర్ అని సెలెక్ట్ చేసుకున్నాను. డెకరేషన్ వచ్చేసి షాడో కదమ్మా, అండర్లైన్. ఓకే, ఇది ప్రోగ్రామ్ స్ట్రక్చరు. ఇక్కడ నేను సైజ్ అనేటువంటిది సైజ్ని ఇక్కడ తగ్గిస్తున్నాను. చూడండి, ఇందాక 100 ఉండింది, ఇప్పుడు 10 అని చేంజ్ చేస్తున్నాను. రెడ్ అనేదాన్ని నేను ఇక్కడ బ్లూ అని ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫాంట్ ఫ్యామిలీ అనేది అలాగే ఉంటుందమ్మా, క్యాస్టెల్లర్. H2. Welcome to HTML world /H2. సో సేవ్ చేస్తున్నానమ్మా. సేవ్ చేస్తున్నాను, డైరెక్ట్ సేవ్ చేసి ఇస్తున్నాను, ఆల్రెడీ సేవ్డ్ కాబట్టి. రిఫ్రెష్ CSS. సో ఇక్కడ అవుట్పుట్ చూడండి, మనకు
అవుట్పుట్ ఏమైనా వచ్చింది. ఇక్కడ నేను ప్రోగ్రాంలో వచ్చేసి రెండు హెడ్డింగ్స్ ఇచ్చాను. హెడ్డింగ్ 1, టూ హెడ్డింగ్స్ ఇచ్చాను. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2. ఇక్కడ క్లోజ్ ట్యాగ్ మీకు కొంచెం కనిపించకపోవచ్చు. సో H1 హెడ్డింగ్ 1 ఇచ్చాను, హెడ్డింగ్ 2 ఇచ్చాను. బట్ మనము హెడ్ పార్ట్లో వచ్చేసి ఓన్లీ దేనికి అప్లై చేస్తున్నాం, ఇక్కడ హెడ్డింగ్ 1కి మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను. హెడ్డింగ్ 2కి నేను ఎలాంటి CSS అప్లై చేయలేదు. ఇక్కడ చూసారంటే ఓన్లీ నేను హెడ్డింగ్కి మాత్రమే నేను స్టైల్స్ అప్లై చేశాను. H2కి సెకండ్ హెడ్డింగ్కి నేను అప్లై చేయలేదు. ఇక్కడ బ్లూ కలర్ ఉంది. అగైన్ ఐఎమ్ చేంజింగ్ రెడ్. ఓకే, సైజ్ వచ్చేసి ఇప్పుడు 50 ఇస్తున్నాను. ఓకే, సో అగైన్ సేవ్ చేసి మనం అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సేవ్ క్లోజ్ చేసి రిఫ్రెష్ అవుట్పుట్. ఓకే, సో డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. సో మామూలుగా మనము CSS విత్ సెకండ్ వెల్కమ్ టు HTML వర్డ్ అనే అవుట్పుట్ అక్కడ కనిపిస్తుంది సెకండ్ హెడ్డింగ్. దానికి మనం ఎలాంటి CSS అప్లై చేయలేదు. సో ఫస్ట్ హెడ్డింగ్కి వచ్చేసి మనము CSS అనేటువంటిది స్టైల్స్ అనేది మనం అప్లై చేసాము. సో స్టైల్స్ అనేది ఏమి అప్లై చేయొచ్చు, ఒకటి కలర్ అప్లై చేయొచ్చు, సైజ్ అప్లై చేయొచ్చు, స్టైల్ అప్లై చేయొచ్చు. సో వర్డ్లో మనము ఇక్కడ స్టైల్స్ చూద్దాము, డిఫరెంట్ స్టైల్స్. సో ఈ స్టైల్స్ కూడా చేంజ్ చేద్దాం, స్టైల్ని కూడా. ఇక్కడ టైమ్స్ న్యూ రోమన్ అని ఇచ్చాను కదా. సో ఆరోని అని ఇచ్చాను. సేమ్ స్పెల్లింగ్ మనం చెక్ చేసుకోవాలమ్మా, అదే కాదు అని. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా కూడా మనకు రాదు, ఆ స్టైల్లో రాదు. AHARON. ఓకే, సేవ్ చేసి అవుట్పుట్ చేద్దాం. రిఫ్రెష్. సో ఇలా వస్తుంది. ఇంతకుముందు ఉన్నటువంటి టెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి, అంటే డిఫరెన్స్ అనేటువంటిది మనకి మ్యాక్సిమం ఎక్కువ రాదు. ఇక్కడ చేంజెస్ చేసుకొని చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ టెక్స్ట్కి వచ్చేసి ఫాంట్ స్టైల్, ఫాంట్ కలరు, ఫాంట్ సైజు అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇమేజెస్ ఇవన్నీ మనం అప్లై చేయడం కోసం CSS అనేటువంటిది యూస్ అవుతుంది. ఓకేమా. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం.